హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజే కపుల్ గోల్స్. మేమైతే ఈరోజు ఓట్ వేయడానికి వెళ్తున్నాము. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎంత అంటే 8 అవుతుంది టైము. సో మా అపార్ట్మెంట్ ఇదే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నర్సరావుపేటకి వెళ్ళే దారిలో వచ్చి మనకి సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది. సో ఈ రెండు అయితే కవర్ చేస్తాము ఈ వీడియోలో. మీరైతే మిస్ అవ్వకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. ఇదైతే మేము ఊతాపం తింటున్నాము. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది, మంచిగా ఉంది టేస్ట్. ఈ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండితో చేశారు. మస్తు అంటే మస్తు అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. బాగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. 30 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క ఊతాపంకి. చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. మనమైతే ఇప్పుడు చింతలకి వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇక్కడంటే మేము స్టార్ట్ అయిన మా అపార్ట్మెంట్ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం చింతలకి వెళ్ళిపోతాం అనమాట. చింతల నుంచి నెక్స్ట్ నాగార్జున సాగర్ వెళ్తాము. ఎండలు అయితే ఘోరం అంటే ఘోరం ఉన్నాయి. మేము వెళ్తుంటే కూడా అసలు ఆవిరి ఇట్లా కొడుతుంది, రివర్స్ ఘోరంగా కొడుతుంది. ఇదండి, ఇదే చింతపల్లి సాయిబాబా టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. ఇదంతా బయట అనమాట. సాయిబాబా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, చాలా మహిమగల టెంపుల్ కూడా. ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా అంటూ సపరేట్ ఏమి ఉండదు. మనమైతే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, బ్యారిగేట్స్ లాగా కొంచెం ఇవి పెట్టారు కదా. సో మనం ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి ఈ ఆవులు ఉన్నాయి కదా, ఆవులు పెడతారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 పైనే ఉంటాయి మొత్తం ఆవులు అయితే. చాలా అంటే చూడంగానే మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చెప్పులు తీసేసేయాలన్నమాట. సాక్స్, మేమైతే షూస్ వేసుకొచ్చాం కదా, సాక్స్ కూడా అలో ఉండదు. సాక్స్ కూడా తీసేసే మనం వెళ్ళాలన్నమాట. చెప్పుల స్టాండే చాలా ఎక్కువ ఉంటాయి, పెద్దగా ఉంటుంది. అంటే ఎంతమంది వస్తారో మీరే గెస్ చేయండి. సో మనం దర్శనానికి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాం, రండి నాతో పాటు. ఇక దర్శనానికి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అయితే ఉండదు. ఇక్కడ గోశాల కనిపిస్తుంది కదా మీకు. సో అక్కడ నుంచి ఒక ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు కూడా ఉంటారనమాట. మనం దండం పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కృష్ణుడు. సో కృష్ణుడు ఉంటారనమాట. సో మనం ఇట్లా రౌండ్గా ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ మొత్తము ప్రసాదాలు కానీ అన్నీ ఆవు పాలతో చేసినవి, ఇంకా ఆవు నెయ్యితో చేసినవి ఇవే ఉంటాయన్నమాట. ప్యూర్ అంటే ప్యూర్ దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, అన్నీ అంటే మనల్ని చూస్తూ ఉంటాయి అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బుట్టలతో, ఇది వచ్చి గడ్డ అనమాట. మనకి చెరుకు ఉంటుంది కదా, షుగర్ కేన్ ఆకులు ఉంటాయి కదా. సో అవి అనమాట. ఇదైతే నేను అట్లా బుట్ట తీసుకెళ్తే అట్లా గుంజుకుంటుంది. సో నాకు కొంచెం భయం వేసింది. సో నేను కొంచెం పెట్టాను. నెక్స్ట్ మిగతావన్నీ చాలా మనం పెడితేనే తింటున్నాయి. ఈ రెండే కొంచెం కన్నింగ్ ఉన్నాయి, అంటే గుంజేసుకుంటున్నారు రౌడీస్ ఫెలోస్ లాగా. సో ఇవన్నీ మంచిగా ఉన్నాయి, చాలా అంటే మంచిగా అనిపించింది. మనమైతే డొనేషన్ ఇస్తే మనకి బుట్టి ఇస్తారనమాట, మనము పెట్టచ్చు. మనకి ఎంత, మేమైతే 116 రూపీస్ ఏమో ఇచ్చాము. మన ఇష్టం, మనం ఎంతైనా ఇవ్వచ్చు. అక్కడ స్లిప్ కూడా ఇస్తారనమాట. మనం ఇచ్చిన తర్వాత డొనేషన్ చేస్తే ఇక్కడ ఫోన్పేస్ ఉంటాయి కదా, ఫోన్పేస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఒక్క చోటే అనమాట మనకి ఫోన్పే యాక్సెప్ట్ చేసింది. ఇంకా లోపల ప్రసాదాల దగ్గర అక్కడంతా అసలు ఫోన్పే ఏది యాక్సెప్ట్ చేయరు. మనం క్యాష్ అయితే పెట్టుకోవాలి. మనం ఇక్కడ పోయినా టెంపుల్స్కి మెయిన్ థింగ్, టెంపుల్లోకి మనం వెళ్ళాము అంటే కంపల్సరీ క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రసాదాల దగ్గర అక్కడంతా ఫోన్పేలు 99% అయితే యాక్సెప్ట్ చేయరు, ఏ టెంపుల్లో కూడా కానీ. సో ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు టెంపుల్స్ లోపల. ఇక్కడ ఒక్కటి మాత్రం ఫోన్పే ఉంటుంది, స్కానర్ ఉంటుంది. మనం స్కాన్ చేసుకొని మనము పే చేయొచ్చు అనమాట. ఓన్లీ ఇక్కడ డొనేషన్కి మాత్రమే ఇది ఉంటుంది. నేనైతే ఇంకా మొత్తం పెట్టేశాను అనమాట.
చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటేమంటే వీటికి వీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఈ షుగర్ కేన్ మొత్తం ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఇక్కడ చల్లుకుంటూ వచ్చేస్తారు. అవే చాలామంది ఇక్కడ డొనేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా డొనేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం వచ్చేసి నాతో పాటు. సో ఇక్కడి నుంచి అయితే మనం ఎంట్రన్స్, సో ఇదంతా దర్శనానికి ఇక్కడ రాశారు కదా వే టు దర్శనం అని చెప్పి, ఇక్కడి నుంచి మనం వెళ్తామన్నమాట. ఇవన్నీ వాటర్ ఉంటుంది కదా, వాటర్ టిన్స్ అవన్నీ. నాకైతే ఇంకా అయిపోయింది ఎండకి, అసలు ఎండ అయితే ఘోరం ఉంది, అంటే ఘోరం ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇది ఫోటో స్టూడియో అనమాట. ఇక్కడ వచ్చి మేమేమంటే పిడకలు ఉంటాయి కదా, ఆవు పేడతో చేస్తారు పిడకలు, అందరికీ ఐడియానే ఉంటాయి. సో ఇది వచ్చి 10 రూపీస్ అనమాట. 2 ఇస్తారు, సింగల్ అయితే ఇయ్యరు, 2 ఇస్తారు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పొగ్గుడు అంటారు మా సైడ్ అయితే, మీరేమంటారో నాకు ఐడియా లేదు. చెప్పాలంటే నార్మల్ బాయిలర్ ఉంటుంది కదా, సేమ్ బాయిలర్ లాగే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అది ఆ హోల్లో వచ్చి మనము పిడకలు వేయాలన్నమాట. ఇక్కడ రాసి ఉంటారు ఓం శ్రీ కర్మధ్వంసినే నమః అని చెప్పేసి రాసింటారు. సో మనమైతే అక్కడ రాసేసి అది చెప్పాలన్నమాట. సో నేను ఒకటి వేసాను, ఇంకా మా హస్బెండ్ కూడా ఒకటి వేసారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా సాయిబాబా, ప్రతి ఒక్కరికి మీకు కూడా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా దర్శనం చేసుకొని, మాకైతే ఇక్కడ రష్ అయితే ఏం లేదు, కానీ ఎండ మాత్రం ఘోరంగా ఉంది. మా ఫేస్ చూసారు కదా, రెడ్గా అయిపోయింది నా ఫేస్ అయితే. సో నేను ఇక్కడైతే పాదాలకి నమస్కారం పెట్టుకున్నాను. ఇక్కడైతే అలో లేదనమాట, కానీ నేనే కొంచెం వీడియో తీశాను. ఇది ఫ్రీ ప్రసాదాలు ఇస్తారు. నెక్స్ట్ సాయిబాబా విభూది, నెక్స్ట్ ఫోటో ఇస్తారనమాట. సో అది దర్శించుకొని అవి తీసుకొని మేము ఇక్కడికి వెళ్తాము. ఇక్కడ మొత్తము మౌల్డ్ చేసి ఉంటారు సాయిబాబా విగ్రహాలని. ఇక్కడ అయితే చూస్తే సాయిబాబా నిజంగానే పడుకున్నారా అనిపిస్తుంది. సో అంత క్లీన్గా అంత నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి కూర్చొని ఉంటారు సాయిబాబా, చూడంగానే అబ్బా నిజంగానే సాయిబాబా ఉన్నారా అనిపించే అంత ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మొత్తం రియలిస్టిక్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి రియల్గానే కనిపించినట్టు. బయట వచ్చేసి మేము కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు, కాస్ట్ ఉంటుంది, నార్మల్ ఫ్రేమ్ చేసి ఇస్తారు. మేమేమి మా మొబైల్లోనే తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం, ఇంకా బయట వచ్చేసామన్నమాట. అస్సలు అంటే ఇంకా నాకు అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ అట్లే ఎంత ఉందో. సో మనము బండ్లో వెళ్తుంటే రోడ్స్ ఉంటాయి కదా, రోడ్స్ ఆ హీట్ మనకి అట్లే సెగ కొడుతుంది అనమాట. నాకు ఇంకా అవ్వక నేను ఇక్కడే కూర్చున్నా, కొద్దిసేపు కూర్చున్నాను అనమాట, ఒక 5 మినిట్స్. నాకు ఇంకా కాలేదని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనము స్టార్ట్ అయిపోయాము. మేము నాగార్జున సాగర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ ఎండకి తట్టుకోలేక నాకైతే ఇంక అస్సలు కాలేదు. సో నేనైతే ఇంక నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము, మనం మా బండి దగ్గరికి వెళ్తున్నాము. వీళ్ళు చాలా చేస్తారనమాట సాయిబాబా దాంట్లో, కంటి వైద్యం కానీ ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. అక్కడ డొనేషన్స్ ఇస్తాం కదా మనము, సో ఆ డొనేషన్ మనీతోనే చేస్తారు. సో మిస్యూజ్ అయితే చేయరనమాట. మనం ఇచ్చే డొనేషన్ చాలా, మనం ఇచ్చిన అది వర్తే అనమాట, చాలా అంటే చాలా వర్త్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదో మన బైక్. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు అయితే నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ కూడా మనకి చాలా అంటే చాలా దగ్గరే ఉంటుంది. ఇదంతా కూడా అప్పుడు వాటర్ ఉండేది, నాగార్జున సాగర్ వాటర్ ఇక్కడ దాకా వచ్చేది అనమాట. ఇప్పుడు మొత్తం ఈ సమ్మర్కి చాలా అంటే చాలా ఎండిపోయింది. ఇక్కడ చూడండి ముందున్న వాటర్ మొత్తం ఎండిపోయింది, అస్సలు చూద్దామంటే కూడా వాటర్ కనిపించట్లేదు, అంత ఘోరంగా ఎండిపోయింది. సో మేమైతే అక్కడ కాసేపు కూడా ఆగలేదన్నమాట. ఇంకా మనం మెయిన్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు టైం అయితే 1:30 అట్లా అవుతుంది. ఎండ అయితే ఘోరం అంటే ఘోరము. ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు ఆకు కూడా అస్సలు గాలి కూడా వియ్యట్లేదు అనమాట, అంత ఘోరంగా ఉంది ఎండలు అయితే. రోడ్స్ అయితే చాలా బాగా నీట్గా ఉన్నాయి, ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు, ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుందన్నమాట రోడ్స్ కానీ
మొత్తము అన్నీ చాలా మంచిగా డెవలప్ అయింది. అయితే మట్ రోడ్స్ ఘాట్ రోడ్స్ ఉండేది, ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది. చూడగానే మంచిగా అనిపించింది. ఇటు చూడండి, ఇక్కడి నుంచి వాటర్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ అనిపిస్తుంది కదా వాటర్, నాగార్జున సాగర్ వాటరే అనమాట అవన్నీ కూడా. కానీ అయితే చాలా ఎక్కువ ఉండేది, ఇంకా ఇప్పుడైతే తగ్గిపోయింది చాలా వరకు. అయితే ఇక్కడ చూడండి, మీకు కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం అనిపిస్తూ ఉంటుంది. మరి అంత ఎక్కువ అయితే కనిపించదు. ఇక్కడ ఆరెంజ్ జ్యూసెస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇది వచ్చి 30 రూపీస్ అనుకుంటా. ఇక్కడ సైడ్కి కార్స్ ఇవన్నీ బైక్స్ పార్క్ చేసుకొని ఈ డ్యామ్లో ఈ వాటర్ని చూడడానికి ఆపుకుంటారు. సో ఇది ఒకసారి అయితే ఇది మొత్తం బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ పైన ఇవన్నీ పెట్టుకొని ఉంటారు. డ్యామ్ చూడడానికి అయితే అక్కడ ఆపుతూ ఉంటారు చూడడానికి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా కొండలు అనమాట. కొండల్లో నుంచి వెళ్ళినట్లు అనిపిస్తుంది నాకు. ఈ మధ్య కొండలు చూడంగానే నాకు లదాఖ్, కాశ్మీర్ ఇవే గుర్తొస్తుంది. ఎందుకంటే అప్పుడు వెళ్ళాం కాబట్టి నాకు సేమ్ అదే ఫీలే వస్తుంది, ఏ కొండలు చూసినా ఏది చూసినా. సో ఇక్కడ టర్నింగ్ అయితే మస్తు అనిపించింది అనమాట. మంచిగా ఉంది చూడ్డానికి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. తెలంగాణ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. మనమైతే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాము, ఆంధ్ర బార్డర్లోకి. ఇక్కడ నుంచి ఆంధ్ర అనమాట, ఏపీలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడైతే ఘోరంగా ఉంటుంది చెక్కింగ్, ఖచ్చితంగా చెక్కింగ్ ఉంటుంది. మందు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. మమ్మల్ని అయితే చెక్ చేయలేదన్నమాట, కార్ని అయితే చెక్ చేశారు. ఫైనల్లీ అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత మా జిమ్మీతో ఆడుకున్నాము. మా కుక్క పిల్ల మంచిగా ఆడుకుంటుంది అనమాట. మస్తు అంటే మస్తు పిలవగానే వచ్చింది. ఈ వీధిలో ఎవ్వరు పిలిచినా వెళ్తుంది. మేమైతే నైట్ అయితే ఈ జ్యూస్ తాగాము. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయో. ఎన్ని అంటే డిఫరెంట్, ఒక 100 వెరైటీస్ పైన ఉంటాయి. మిర్చి ఉంటుంది కదా, మిర్చితో కూడా జ్యూస్ చేస్తారంట. మేమైతే సుగంధ పాలు తీసుకున్నాము. పాలేంది జ్యూసా అనుకున్నాను. టేస్ట్ అయితే వావ్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్లా అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం గ్యాస్. ఇక్కడ చూడండి పాలు వేస్తారు, ఇక్కడ గ్యాస్ అనమాట ఇది మొత్తము. సో మంచిగా అనిపించింది. సిలిండర్ ఉంటుంది కదా, సిలిండర్ అనమాట. మంచిగా అంటే మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి వెరైటీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇది వచ్చి సుగంధ అనమాట, నార్మల్ సుగంధ గ్రేప్. టేస్ట్ వచ్చి కొంచెం మామూలు సోడా అయితే ఎట్లుంటుందో అట్లుంటుంది. గ్రేప్ టేస్ట్ అయితే అండి మస్తు అంటే మస్తు అనిపించింది నాకు కూడా టేస్ట్. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది, డిఫరెంట్ అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం. ఇది వచ్చి సుగంధ పాలు. ఈ సుగంధ పాలలో ఏమంటే ఇక్కడ పాలు ఉన్నాయి కదా, ఇంక సబ్జా సీడ్స్ ఉన్నాయి. ఇదన్నీ ఐస్ అనమాట. దాని మధ్యలో గుల్గన్ అంటారు మా హిందీలో అయితే. మీరేమంటారో నాకు ఎగ్జాక్ట్ అయితే తెలియదు, గుల్గన్ అంటారు. సో అదన్నీ తగులుతూ ఉంటుంది అనమాట, వేడిని తగ్గిస్తుంది. అంటే వాటర్లో వేస్తే అంతే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈసారి నేను ఎప్పుడైనా తెచ్చుకుంటే నేను మీకు అది చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాను. ఇది వచ్చి బాబాయ్ మసాలా అనమాట, చాలా ఫేమస్, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మేము కూడా తిన్నాము. బజ్జీ, ముంత మసాలా అన్నీ డిఫరెంట్గా. సో మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే మేము ఇంకా ఓటేసాము. ఇది మొత్తం ఓటింగ్ బూత్సే. సో మేమైతే ఫైనల్లీ ఓటేసేసాము అనమాట. నాకు తెలిసి మీరు కూడా ఓటేసి ఉంటారు. మీరు ఎవరికి ఓటేసారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే చాలా గొడవలు, కొట్లాట్లు చాలా జరిగాయి. నెక్స్ట్ అయితే మేము ఓటేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట, ఇంకా హైదరాబాద్కి. సో మేము ఇక్కడ ఆగాము ఒక చోట అయితే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చే కొందరికి. చూడండి అంటే అంత మంచిగా ఉంది క్లైమేట్, అందుకే వీడియో తీశాను. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.